హాయ్ మీడియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాసవి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా ఆయన ఉపనయనం వేయించుకున్నారు అని. సో అదైతే 16 డేస్ లోపు మార్చుకోవాలి అని చెప్పారు. అందుకనే మేమైతే ఈరోజు పెట్టుకున్నాము అది. సో అది మార్చుకునే టైంలో ఏవైనా స్వీట్ చేస్తే మంచిది అన్నారు. పెసరపప్పు బూరెలు అయితే స్పెషల్గా చెప్పారనమాట, చేస్తే మంచిది అని. సో దానికోసం అయితే ట్రై చేస్తున్నా. నేనైతే ఎప్పుడు చేయలేదండి. సో ఫస్ట్ టైం కాబట్టి అందరినీ అడిగేసి తెలుసుకొని కొంచెంగానే చేసాము. ఎందుకంటే ఎలా వస్తుందో ఏంటో తెలియదు కదా. బట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వచ్చింది, ఏ ప్రాబ్లము రాలేదు. మొత్తం అన్నీ కరెక్ట్గానే సరిపోయాయి. మార్చుకునేటప్పుడు ఏదో మంత్రం చెప్తారంటే అది చెప్పుకొని మార్చేసుకున్నారు. అండ్ అలానే నా బూర్లు కూడా ఫినిష్ అయిపోయాయి కాబట్టి అది కూడా దండం పెట్టేసి ప్రసాదంగా తీసేసుకున్నారు. నేను ఈ బూర్ల కోసం అయితే పెసరపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అంతే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకున్నాను. పెసరపప్పుని ఓన్లీ 50-60% మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే మెత్తబడిపోద్ది. మనం బూరికి కావాల్సిన క్వాలిటీలో రాదు. సో 50-60% ఉడికించాక అది మిక్సీ పట్టుకున్నాను. అందులోనే పంచదార కూడా వేసి మిక్సీ పట్టుకొని చిన్న చిన్న బూరెల్లా బాల్స్లా చుట్టుకొని దాంట్లోనే మైదా, గోధుమ పిండి, కొంచెం పంచదార, సాల్ట్ వేసిన తోపులో డిప్ చేసి